ముస్లిం యువకుడు సాదిక్ ఘటనపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. సాదిక్ ఖాన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే గతంలో ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాత్రమే హాజరయ్యానని తెలిపారు. ఈ ఘటనను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన ద్వారంపూడి పాలకపక్షం పచ్చ మీడియా తీరుపై విమర్శలు చేశారు. ఈ యొక్క సంఘటనలో సాదిక్ అని ఒక ముస్లిం యువకుడు ఇన్వాల్వ్ అవటం జరిగింది. ఆ సాదిక్ అన్న అబ్బాయి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక రైఫిల్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నాను అని చెబితే నాతో పాటు ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అధికారం నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఓపెన్ చేసాం. ఇనాగ్రేట్ చేసిన తర్వాత అందులో భాగంగా నాకు షాల్వా కప్పి ఒక ఫోటో తీసుకోవడం కూడా జరిగింది. ఈ రోజు ఈ పచ్చ మీడియా ఛానల్స్ కానీ, మీడియా సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కానీ చాలా దారుణంగా ఆ సాదిక్ ఖాన్ అన్నవాడు నా యొక్క పాదబలంతో ఇవన్నీ చేశాడని, కాకినాడలో దందాలు చేస్తున్నాడని, అతను నేను ప్రోత్సహించానని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది ఖండించడం కోసం ఈ రోజు ఇక్కడ ముందు రావడం జరిగింది. ఇప్పటికన్నా కూడా దొంగ ప్రచారాలు మానేయండి. కనుక నిజాయితీగా, నిబద్ధతగా ఉండి ఏది నిజమో అది చెప్పండి. ఒక తప్పుని, ఒక విషయాన్ని ఇది తప్పు 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 అని చేసి ప్రచారం చేయడంలో ఈ పచ్చ మీడియా వాళ్ళు చాలా పెట్టిన విజయాలకి కనుక ఇటువంటి ప్రచారాలు మానుకోమని విన్నవించుకుంటున్నారు.